సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నమస్తే. నా పేరు దేవర వెంకటరెడ్డి, చెవెల్ అన్నది. చేవెళ్ళ. ఓకే. సార్ చేవేళ్లలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ సర్వే చేస్తున్నాం సార్. సార్ మీరు ఒక అంటే మీ అభిప్రాయం చెప్పండి. పొలిటికల్‌గా కొన్ని క్వెషన్‌లు అడుగుతాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. చేవేళ్ల ఒక ఎందుకంటే కొంచెం ఇక్కడ ముగ్గురు కూడా కొంచెం టఫ్ క్యాండిడేట్లు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ అంత టఫ్ క్యాండిడేట్ కాదని చాలామంది అంటా ఉన్నారు కానీ ఏదైనా పోటీయే కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే రంజిత్ రెడ్డి గారు అండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ ముగ్గురులో ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఉన్న 17 స్థానాలు కూడా ఏ పార్టీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది? మీ అభిప్రాయం చెప్పండి. స్టేట్‌లో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు గాని వీళ్ళకు వాళ్ళ పథకాలు అందుతాయి. ఓకే. ఇంకోటి ఏముందంటే ఇద్దరు చూసుకుంటే ఇప్పుడు ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి చూసుకుంటే రంజిత్ రెడ్డి మంచి వ్యక్తి. ఎందుకంటే ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటాడు. మామూలు వ్యక్తి కూడా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాడు. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నీకు ఎనీ టైం 24 అవర్స్ నీకు ఆయన ఫోన్ లేపుతాడు. ఓకే. కాబట్టి ప్రజలు కూడా కొంచెము ఆ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఓకే. అతనే చూస్తారు ఇప్పుడు. ఓకే. రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన ఎవరు ఫోన్ లేపడు, ఎవరు నేను గుర్తుపట్టాడు, ఎవరు కూడా గుర్తుపట్టాడు. కానీ రంజిత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన నాన్ లోకల్ అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గత 5 ఏళ్ళు ఆయన మాకు ఇక్కడ ఎంపీగా ఎంపీకి ఉన్నారు. పనిచేసారు కాబట్టి అవును. అతని మనసు అందరు తెలుసు కాబట్టి ఓకే. ఆయన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు లోకల్ అయినా నీకు లోకల్గా నాన్ లోకల్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. కావాలి. అవును. ఆయన ఏ సమస్య ఉన్నా. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు చేసిండు, ఈయన 5 ఏళ్ళు చేసిండు. ఇద్దరిని పోల్చుకుంటే రంజిత్ రెడ్డి బెస్ట్. బెస్టా? ఓకే. సో కొన్ని పనులు కూడా చేశారని అంటున్నారు సార్ ఆయన ఇక్కడ. ఏది బస్ స్టాండ్ కట్టించడం కానీ, కొంచెం హాస్పిటల్కి అందరికి చూపించడం కానీ, స్వచ్ఛందంగా కూడా చేశారని చెప్తా ఉన్నారు. నిజమేనా ఇవన్నీ? ఇంతకుముందు మా చెవెల మండలంకు విశ్వేశ్వరరెడ్డి కాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మాకు ఇలా డిపో ఏర్పాటు చేసారు. ఇక్కడ ఓకే. ల్యాండ్ కూడా తీసుకోరు, ల్యాండ్ ఎక్వైర్ చేసుకోరు, ల్యాండ్ తీసుకొస్తే నీకెంత ఇక్కడ పక్కూరే దమ్ముకు దమ్ముంటే నీకు భూమి తీసుకోరు. ఓకే. కొండ విశ్వేశ్వరరెడ్డి నీకు 5 ఏళ్ళు ఎంపీ ఉండి కూడా దాన్ని ఏం చేయలేకపోయిండు. ఓకే. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మన రంజిత్ రెడ్డి నీకు ఎంపీ అయిన తర్వాత బస్ డిపో కాలే కానీ ఇక్కడ బస్ స్టాండ్ కట్టించుండు. ఓకే. ఇంత నీకు అంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టించుండు. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు అది తుదేశాకు ఇప్పుడు అది అయింది అనుకుంటా, వచ్చేసింది. ఓకే. 20 రేపటి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ధరణి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు కూడా రియల్ ఎస్టేట్లో అంతా కొంచెం చూస్తున్నారు. ఇక్కడ అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే తగులుతున్నారు. చేయాలంటేనే అంటేనే రియల్ ఎస్టేట్. సో ఏంటి సార్ ధరణి మీద చెప్పాలంటే ఏం చెప్తారు? ధరని మన కేసీఆర్ గారు తెచ్చి మొత్తం కంపు చేసిండు. ఓకే. రేవంత్ రెడ్డి దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేడు. ఇంకా ఓకే. స్టార్ట్ చేస్తే మాకు ఏమవుతుంది ఇక. ఎట్లా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచిగా ఉంది అంటే పరిపాలన. గత 10 సంవత్సరాలు అంటే ప్రజలకైతే ఈయన అందుబాటులో ఉన్నాడు. ఓకే. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా అంతా వాళ్ళు సాటిస్ఫై ఓకే. మొత్తం అంతా వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు. ఓకే. సో 6 గ్యారెంటీలు కూడా మంచిగా అనిపిస్తున్నాయి. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ నీకు 10 lakhs కానీ ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇందులో ఇన్లు ఇస్తుంటారు. ఇందులో కొట్టి దాన్ని స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా మరి రంజిత్ రెడ్డి గారికి ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఎంత రావచ్చు సార్ మెజారిటీ మీ అభిప్రాయం? ఆయన పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఇంచుమించు ఆయనకు 50,000 ఇక్కడ పైన వస్తుంది. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేసుకో ప్రజలు కూడా అందరూ చెప్పుకుంటారు. సరే ఇప్పుడు మోడీ ఇప్పుడు నీకు విశ్వం ఏముందంటే ఆయన సొంత కడుపు ఏం లేదు. ఓకే. మోడీ ఓన్లీ మోడీ ఇప్పుడు అందరు హిందువులే. ఈయన కూడా హిందువే, నీకు ఆయన కూడా హిందువే. ఇప్పుడు గుళ్ళకు కూడా ఇప్పుడు అందరూ చందాలు ఇస్తారు, గుళ్ళకు కొత్త పూజలు చేస్తారు. విశ్వేశ్వరుడు కూడా ఆయన కూడా హిందువే. ఆయన కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన పాల్గొంటాడు. ప్లస్ సంజిత్ కూడా నీకు ఆయన కూడా హిందువే, ఆయన పాల్గొంటాడు. కాబట్టి ఇప్పుడు హిందూ తర్వాత ప్రజలకు నీకు ఎవరైతే నీకు అందుబాటులో ఉంటాడు. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే మన సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటాడు. ఓకే. ఎమ్మెల్యే నిధులు కాకుండా ఎంపీ నిధులు కూడా తోడవుతే ఇంకా బాగుంటుంది. ఆ తోడితే నీకు మంచి ఉంటుంది. ఇంకోటి ఏముందంటే ఇప్పుడు నీకు సొంత పార్టీ ఉంటే కూడా దాన్ని ఆయనకు ఏం తెలియకపోతాడు. ఈయన గెలిస్తే ఏంటంటే ఈయన కొట్లాడి తీసుకొస్తాడు. ఎందుకంటే ఈయనకు 5 ఏళ్ళు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెచ్చిండు కూడా. ఇంకోటి అంటే మేము చూస్తూ ఉన్నాం కదా, ఏ ఊరు పోతే నీకు ఆ ఊళ్ళో కూడా ప్రజలు కూడా అందరూ రంజిత్ రెడ్డి వైపు ఉన్నారు. అంటే బాగా. ఎందుకంటే ఈయన ఇప్పుడు మనకు అది పార్టీ ముఖ్యం కాదు, మనకు వ్యక్తులు ముఖ్యం. వ్యక్తిపరంగా చూస్తే మనకు రంజిత్ రెడ్డి చాలా బెస్ట్, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఉన్న 17 స్థానాల్లో ఎన్ని రావచ్చు సార్ కాంగ్రెస్? 17లో 14 స్థానాలు వస్తాయని చెప్పి మొత్తం నీకు బయట అయితే మొత్తం టాక్ అవుతుంది. మరి ఓకే. సో మరి బీజేపీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? బీజేపీకి అంటే సరిపరంగా అయితే బీజేపీకి 3 నుంచి 5 అని చెప్తున్నారు. కాంగ్రెస్కి 12 నుంచి 14 అని చెప్తున్నారు. బీఆర్ఎస్కి 0, 1 ఎంఎం అని చెప్తున్నారు. ఓకే. అసలు బీఆర్ఎస్ ఏం పెద్ద ఇక్కడ ఏం పెద్ద ఏం లేదు, 0 ఏం లేదు.
సో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఓకే సార్, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రంజిత్ రెడ్డి గారికి ఒక 50,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది 50 పైచీలకు వస్తుంది ప్రజలు. పైచీలకి. ఓకే, ఇంత గట్టి ఫైట్లో కూడా. అంటే ప్రజలు ఉండ్రు ఇప్పుడు. సరే ఇప్పుడు హిందుత్వం అనేది ఇలా అందరు హిందువులే. అవును. సో ఒక హిందూ రిలీజియన్ కాదు కదా, ఇప్పుడు ఓవరాల్గా మన ఇండియా మొత్తం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఇప్పుడు బడుగు బలిగిన వర్గాలకు అవును. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు అవును. వాళ్ళకు కూడు గుట్ట బట్ట కావాలి వాళ్ళకు. ఇప్పుడు మనం చూసుకుంటే అయితే కావు కదా. అవును. సరే నువ్వు ఎవరో ఒకరు ఉండరు అట్లా, వాళ్ళకి ఇస్తారు. అవును. కానీ నీకు మెజార్టీ ప్రజలకు మాత్రం నీకు కాంగ్రెస్కి ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.